నాకు 19 సంవత్సరాలు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నన్ను పుల్లపర్తి సత్యదేవ్ అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నా వెంట తిరిగేవాడు. నా వెంట తిరుగుతుంటే ఇలాగా తన ఇష్టపడుతున్నాడని చెప్పి నేను కూడా ఇష్టపడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో తను మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కలవడం జరిగింది. దీని వల్ల నాకు మొన్న మొన్న లాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే, ఆ అబ్బాయి నువ్వు తీయించేసుకో, నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు కాదు, మా పొరుగు పోద్దు, ఇప్పుడు ఎందుకు, పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆ అబ్బాయి హాస్పిటల్లో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోర్షన్ కాదండి, సిజరింగే చేయించారు. నాకు బిడ్డని కోసి బాబు పుట్టాడు. బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడగగా అబ్బాయి మీ కులం ఏంటి, నా కులం ఏంటి, నేను చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పి అని అన్నాడు. అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెడితే సిఏ గారు రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి 40 రోజులు తిప్పించారు మమ్మల్ని. 40 రోజులు ఇలా ఉండగా మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంటే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్తే 1 స్టాప్ వాళ్ళకి అప్ చేస్తే 1 స్టాప్ వాళ్ళు వచ్చి అడగగా మేము పెట్టేస్తామమ్మా, అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇప్పటి వరకు ఆగాం మేము, లేదంటే పెట్టేద్దామని చెప్తే అబ్బాయిని నన్ను పిలిపించి అడిగితే పెళ్లి చేసుకుంటామంటే 1 రోజుల్లో పెళ్లి చేసుకుంటానని అన్నాడండి. నిన్నటితో వారం అయిపోయింది. నాకు ఇంకా స్టేషన్ దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు. నేను భరత్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి నా పరిస్థితి ఇలా అయ్యిందండి, నాకంటూ ఎవరు లేరు, నేను మా అమ్మ తప్ప పోరాడుతున్నాం, నేను తిరిగిన చోట్లేదండి, తిరిగి భరత్ గారి దగ్గరికి వస్తే భరత్ గారు నా కేసు తీసుకుని న్యాయం చేస్తానమ్మా, నీకు నేను అండగా ఉంటాను, లాస్ట్ వరకు నీకు న్యాయం చేసేలాగా అబ్బాయి పెళ్లి చేసుకునేలా చేస్తానని చెప్పారండి.